యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. డిఫెన్స్ లాయర్ గారు. yes your honor. ఇంకా ఏవైనా వాదోపవాదాలు మిగిలిన్నాయా? that's all your honor. సో ఈ అమ్మాయి వైశాలి అనడానికి ఎన్ని ఆధారాలున్నా తనే వైదేహి అనడానికి అంతకు మించిన ఆధారాలే ఉన్నాయి. అసలు తను వైదేహియే కాకపోతే ఇంటికి సంబంధించిన విషయాలు అన్నీ తనకు తెలియవు. కాబట్టి ఈ అమ్మాయి వైదేహి అనడానికి జడ్జి గారు, అమ్మాయి వైదేహి కాదు సార్, వైశాలి. ఇదేంటి నా గుట్టు కూడా బయట పెట్టేలా ఉంది? జడ్జి గారు, తనే చంచల, తనే నన్ను కిడ్నాప్ చేసింది. బతికి ఉందన్నాను కదా, చూడండి చూడండి. అవును జడ్జి గారు, తనే చంచల. తను మా కుటుంబానికి చేసిన ద్రోహానికి ముందు తనని శిక్షించాలి. ఎక్కడే ప్రాణాలు తీసినా పాపం లేదు. ఆర్డర్ ఆర్డర్. దశరథ రామయ్య గారు, మీలాంటి పెద్ద మనుషులు ఇలా కోర్టులో ఆవేశపడడం అసలు పద్ధతి కాదు. కూర్చోండి. తప్పులేదు జడ్జి గారు, నా ప్రాణాలు తీసే హక్కు మా అన్నయ్యకుంది. ఎందుకంటే మా అన్నయ్యకి ఆ కుటుంబానికి అంత ద్రోహం చేశాను నేను. వాళ్ళ చెల్లెని నా దగ్గర బంధించాను. నా కూతుర్ని వాళ్ళింటికి పంపించి కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్నాను. చివరికి ఎందులోనూ గెలవలేక బాంబులు వేసి కుటుంబంలో అందర్నీ చంపేయాలనుకున్నాను. కానీ చివరికి అదే బాంబుకి నేను బలి కాబోయాను. కానీ చచ్చి బ్రతికాక నాకు జ్ఞానోదయం అయ్యింది. అసలు ఇదంతా ఎందుకోసం చేస్తున్నానా అనిపించింది. చేసిన తప్పులకి క్షమాపణగా మా అన్నయ్య కాళ్ళ మీద పడి క్షమించమని అడుగుదామనిపించింది. కానీ వెళ్తే ఎక్కడ నా ప్రాణాలు తీస్తాడేమోనన్న భయంతో వెళ్ళలేదు. మరి ఇప్పుడెందుకు వచ్చావు? మా అన్నయ్య కుటుంబానికి ఈ వైశాలి వల్ల అన్యాయం జరగకుండా ఆపడానికి. చంచల, నేను వైదేహినని నీకు తెలుసు. నువ్వే నన్ను కిడ్నాప్ చేసి నేలలో పాతి పెట్టావు. నా కుటుంబాన్ని నాశనం చేయటానికి నా స్థానంలో వైశాలిని పెడతానన్నావు. ముందు ఆవిడ ఏం చెప్పాలనుకుంటుందో చెప్పనిస్తావా?
ఇప్పుడు వైశాల ఏ ఆధారంతో వైశాలి అని చెప్తున్నారు? నిన్న మీకు వీడియో వచ్చింది కదా, అదే ఆధారం. అది పంపించింది నేనే. కానీ ఆ వీడియోలో ఉన్నది నేను కాదు వైశాలి, తను చనిపోయింది అంటోంది. కానీ నేనే వీడియో తను చనిపోయిన తర్వాత తీసింది కదా. ఒకేలా ఉన్న ఇద్దరిలో ఒకరు చనిపోతే మిగిలింది ఒక్కరే. ఆ ఒక్కరు ఈ వైశాలినే. అబద్ధం 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 అబద్ధం. నేను వైశాలిని కాదు, ఈ చంచల అబద్ధం చెప్తోంది. ఆర్డర్ ఆర్డర్. ఆవిడ మాట్లాడుతుంది కదమ్మా, తొందరపడద్దు. ఆవిడ మాట్లాడాక తర్వాత ఏమైనా మాట్లాడండి. మీరు చెప్పండి. అసలు మా అన్నయ్య వాళ్ళ దగ్గరికే వెళ్ళననుకున్నాను. కానీ వాళ్ళ కోడలు వైదేహి చనిపోయాక పరామర్శించడానికి వెళ్దామని వెళ్తుంటే దారిలో ఈ వైశాలి కనిపించింది. అచ్చం వైదేహిలా ఉందేంటి అనుకుని దగ్గరికి వెళ్ళేసరికి వైదేహి కాదు, వైశాలి అని తెలిసింది. ఎలాగైనా మా అన్నయ్య కుటుంబాన్ని కాపాడాలని మాట్లాడేదంతా ఫోన్లో వీడియో తీసా. అదే మీకు పంపించానండి. అది నేనే వచ్చి ఇవ్వచ్చు. కానీ వస్తే అన్నయ్య ఏం చేస్తాడోనని భయం వేసి రాలేదు. కానీ ఆ వీడియో పంపించాక కూడా ఇంకా ఈమె వైదేహి అంటుంటే నేను తట్టుకోలేక నన్ను ఏం చేస్తే చెయ్యనివ్వని మీ ముందుకొచ్చాను. పైగా నేను చనిపోయాను అని అందరూ అంటుంటే నా పేరు వాడుకుని తప్పు చేస్తుంది. అందుకే వచ్చాను. అబద్ధం అంతా అబద్ధం అబద్ధం. మామయ్య గారు, ఈ చంచల మాటలు నమ్మొద్దు. మన కుటుంబానికి ద్రోహం చేయడానికి నా స్థానంలో వైశాలిని పంపించింది. కానీ వైశాలి చనిపోవటంతో ఈ కొత్త నాటకం మొదలు పెట్టింది. నమ్మొద్దు మామయ్య గారు, ఈ చంచలని నమ్మొద్దు. నమ్మొద్దు. నీకేం ద్రోహం చేశాను నేను? ఎందుకు నా జీవితంతో ఆడుకుంటున్నావు? ఎందుకు? ఆర్డర్ ఆర్డర్. ఆవిడ మాట్లాడుతుంది కదమ్మా, తొందరపడద్దు. మీరేమో ఆమె వైశాలి అంటున్నారు, కానీ ఆవిడ ఆ ఇంటి కోడల్లాగా ఎక్కడ ఏమున్నాయో ఖచ్చితంగా చెప్తోంది. వైదేహి కాకపోతే ఎలా సాధ్యం? సాధ్యమే. ఆవిడ 10 చెప్తే నేను 100 చెప్తాను. వంటింట్లో 4 బర్నర్ల స్టవ్ ఉంది, కానీ అందులో ఒకటి పని చెయ్యదు.
పైన పడక గదిలో మంచం కోడు విరిగిపోయింది. ఇంకొక గదిలో ఎలక్ట్రీషియన్ రాంగ్ కనెక్షన్ ఇచ్చాడు. ఫ్యాన్ స్విచ్ చేస్తే లైట్ వెలుగుతుంది. లైట్ స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది. ఇనప ఉయ్యాల పైకి మోసుకెళ్తుంటే కింద పడి మెట్ల టైల్స్ లో చిన్న పెచ్చు లేచింది. ఇలాంటివి 100 చెప్తా, మీకేం డౌట్ అక్కర్లేదు. ఇవన్నీ నిజాలే. ఆ ఇంట్లో నేను లేను కదా, మరి నేనెలా చెప్పగలిగాను? చెప్పమంటారా? లక్ష్మమ్మ, నమస్కారం జడ్జి గారు. ఈవిడ మా అన్నయ్య ఇంట్లో పని మనిషి. ఈ వైశాలికి మా అన్నయ్య ఇంట్లో విషయాలు ఎలా తెలుసు అన్న అనుమానంతో పనమ్మాయిని అడిగితే మొత్తం కక్కింది. ఈ వైశాలి లక్ష్మమ్మకి డబ్బులిచ్చి ఆ ఇంటి తాలూకా ఫోటోలు తీసి తనకి పంపించమంది. అది చూసే మీకు ఎక్కడ ఏమున్నాయో లేవోనని చెప్తోంది. చెప్పు లక్ష్మమ్మ. అవును లాయర్ గారు, ఫోటోలు పంపించినందుకు 50,000 ఇచ్చింది. $50,000? దశరథ రామయ్య కోడలు కావడానికి ఆ మాత్రం ఖర్చు పెట్టొచ్చు, పర్వాలేదు. లేదండి, నాకేం తెలీదు. ఇదంతా అబద్ధం అండి, అబద్ధం, అబద్ధం. ఆ ఫోటోస్ చూపించు లక్ష్మమ్మ. అలాగేనమ్మా. సరిపోయాయా యువర్ ఆనర్? ఈవిడ ఇంట్లో ఎక్కడెక్కడ ఏమున్నాయో అని చెప్పిందో ఆ ఫోటోలే. అన్ని అబద్ధాలండి, అన్ని కావాలని చేస్తున్నారు. నేనే వైదేహిని, నన్ను నమ్మండి, నన్ను నమ్మండి, నేనే వైదేహిని. ఇంకా నువ్వెంత ఏడ్చినా లాభం లేదు వైశాలి. నీ అబద్ధాలన్నింటికీ ఆధారాలు దొరికాయి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఈవిడ వైదేహి కాదని రుజువైపోయింది. అంటే ఈవిడే వైశాలి. నేను
నేను వైశాలిని కాదు యువరాణా, నేను వైదేహిని. నో యువర్ ఆనర్, తను వైశాలిని. వైదేహిలా మారడం కోసం ఇన్ని ప్లాన్లు వేసింది. భర్తని హత్య చేసిందంటే ఆశ్చర్యమేం లేదు. అయినా వైశాలి భర్తని హత్య చేసింది అనడానికి అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ఇలాంటి ప్రమాదకరమైన ఆలోచనలు ఉన్నవారు సభ్య సమాజంలో తిరగడానికి అర్హులు కాదని కోర్టు వారు గుర్తించి కఠినమైన శిక్ష విధించాల్సిందిగా కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. వాదోపవాదాలు విన్న తర్వాత డిఫెన్స్ లాయర్ వారి వాదనలతో ఏకీభవిస్తూ తాళి కట్టిన భర్తని దారుణంగా హత్య చేయడాన్ని ఘోరమైన నేరంగా పరిగణిస్తూ ఇలాంటి నేరస్తులు సభ్య సమాజంలో తిరగడానికి అర్హులు కారని భావిస్తూ ఉరిశిక్ష వేయడమైనది. The court is adjourned.